హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు అతి పురాతనమైన ఒక దేవాలయాన్ని చూపిస్తాను. ఈ దేవాలయం శాతవాహనుల కాలంలో నిర్మించిందంట. చుట్టూ పంట పొలాల మధ్య మానేరు నది నిత్యం స్వామివారి ఆలయాన్ని తాకుతూ మనిషికి ఒక ఆహ్లాదాన్ని ఇచ్చే ఈ ఆలయం పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండల్ నీర్కుల గ్రామంలో ఉంది. ఈ ఆలయం శ్రీ రంగనాయక ఆలయంగా పిలువబడుతుంది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు మనకి ఇక్కడ దర్శనమిస్తారు. స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిసారంట. ఈ స్వామివారిని దర్శించుకొని పూజించుకొని వేడుకున్నట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయని ఈ గ్రామస్తుల ఒక గట్టి నమ్మకం. సంతానం, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మీకు మేలు జరుగుతుందని ఈ గ్రామస్తులు చెబుతున్నారు. శ్రీ అనంత పద్మనాభ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎక్కడ లేని విధంగా ఈ ఆలయంలో 11 రోజులు జరుగుతాయంట. స్వామివారికి కోటి దీపోత్సవం మరియు నేతివత్తులతో హారతి చూపించడం ఈ ఆలయం ప్రత్యేకమంట. ఆలయ ప్రాంగణంలో శివలింగం, హనుమాన్ విగ్రహం, కృష్ణుడి విగ్రహం కూడా కనిపిస్తాయి. గర్భగుడి వెనుక స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి. ఆలయ గోపురం చుట్టూ సీతారాముల వారు, శ్రీకృష్ణుడు, ఉగ్రనరసింహస్వామి, శ్రీ అనంత పద్మస్వామి వారు కూడా మనకి ఇక్కడ కనిపిస్తారు. ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనం తర్వాత స్వామివారికి వ్రతం జరుగుతుందంట. ఈ వ్రతంలో కోటి వత్తులతో దీపాన్ని వెలిగించి స్వామివారికి హారతి ఇస్తారంట. పక్కనే మానేరు నదిలో స్నానం చేసుకొని స్వామివారిని దర్శించుకొని వెళ్తారంట. గత సంవత్సరంలో ఈ ఆలయం కింద బాగా మానేరు నీరు చాలా వచ్చేవి. ఈ మధ్య కాలంలో చుట్టూ కంపౌండ్ నిర్మించి గుడి చుట్టూ కూడా నడిచే విధంగా మంచి సిమెంట్తోని ఫ్లోరింగ్ చేయించారంట. మరియు మానేరు వాగులో స్నానాలు చేయడానికి ఇబ్బంది అయ్యేది, అట్లా కూడా మెట్లు కట్టించి మంచిగా నిర్మించారు. ఇక్కడ మెట్లు కూడా మంచిగా నిర్మించారు. మరియు మానేరు వాగులో స్నానాలు చేయడానికి మెట్లు కూడా నిర్మించి వసతులు కూడా కల్పించారు. స్వామివారిని వేడుకుంటారంట. స్వామివారి జాతరలో భక్తులతో చాలా రద్దీగా ఉంటుందంట ఈ ఆలయం. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ వారి జాతర కూడా ఇక్కడనే వైభోగంగా జరుగుతుంది. ఫిబ్రవరి నెల మొత్తం 30 రోజులు కూడా ఈ జాతర కొనసాగుతూ ఉంటుంది. ఈ జాతర సమయంలో ఈ ఆలయం రద్దీగా భక్తులతో చాలా రద్దీగా కనబడుతుంది. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ ఇక్కడ ఆలయానికే వస్తారు జాతర సమయంలో. మేడారం తర్వాత ఇదే అతిపెద్ద జాతరగా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చెప్తున్నారు. మరి దూరం నుంచి వచ్చే వాళ్ళకి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. కరీంనగర్ నుండి గొల్లపల్లి వరకు అక్కడ నుండి ఒక 5 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయానికి రావచ్చు.
ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మీరు కూడా ఇంత మంచి వాతావరణంలో ఉన్న నది తీరాన కొలువై ఉన్న శ్రీ రంగనాయక స్వామి వారిని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక విషయంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.